ఆ అవ్వనేమో మోసపోయింది, తాతాను చేతిలో మోసపోయింది. కానీ మరి ఆదాము ఆయన చేసిన క్రియకు, అంటే ఆయన చేసిన యాక్షన్కి హీఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ దాట్. బికాస్ ఎందుకు అంటే దేవుడు ఆల్రెడీ ఆదాముకు అది తినొద్దు అని చెప్పాడు, అంటే చేయకూడదు అనే నాలెడ్జ్ ఆదాముకు ఉంది. సో ఈమెనేమో మోసపోయింది అని అవ్వ చెప్పింది, ఈయననేమో ఆదాము తెలిసి ఆ పండును తిన్నాడు కదా. ఆ ఆదాము ఆయన ఆ పని చేశాడు అని రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఆయన యొక్క యాక్షన్స్కి ఆయన రెస్పాన్సిబుల్ అనమాట. అదేవిధంగా ఈరోజు నువ్వు నేను మన గత జీవితంలో మనం కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం, కొన్ని డిసిషన్స్ తీసుకున్నాం కదా. ఆ డిసిషన్స్ని బట్టి మనం అడుగులు వేసాం మన జీవితంలో. సో దాని వలననే మన జీవితం ఈరోజు ఇలా ఉంది. హల్లెలూయా. మన జీవితం ఇలా ఉంది. మంచి అయినా చెడ్డైనా మనము గత జీవితంలో తీసుకున్న నిర్ణయాల వలననే మన జీవితం ఇలా ఉంది. అందుకనే మనము దేవుని ఎదుట మనకు ఒక అకౌంటబిలిటీ ఉందంట. మనకు ఒక అకౌంటబిలిటీ దేవుని ముందర ఉంది. మనం చేసిన ప్రతి క్రియల బట్టి దేవుడు మనకు తీర్పు తీరుస్తాడు. ఈరోజు దేవుడు మనల్ని అడుగుతాడు, నువ్వు ఏం చేసావు నీ జీవిత కాలంలో అని నిన్ను అడుగుతాడు. సమ్ టైమ్స్ అవుట్ ఆఫ్ కేర్లెస్నెస్ వీ డూ సమ్ థింగ్స్, out of ignorance we do so many things, out of carelessness we take decisions అన్నమాట. మన లైఫ్లో మనం కొన్ని డిసిషన్స్ ఆలోచించి మరి ఇది చెయ్యాలా లేదా ప్రభువా అని దేవుణ్ణి అడిగి మనం చేసి ఉంటే, మరి దేవుడు మనము తప్పుడు అడుగులు వేస్తున్నా దేవుడు దాంట్లో నుంచి మరి దేవుడు సహాయం చేస్తాడు. మనం ఎప్పుడైనా దేవుణ్ణి అడిగినప్పుడు, ప్రభువా మరి నిన్ను అడిగాను కదా, ఈ విషయంలో నేను అడిగినప్పుడు నువ్వు చేయమన్నావు కదా, మరి ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది అన్నప్పుడు దేవుడు దానికి జవాబిచ్చే అవకాశం ఉంటుంది. కానీ దేవుణ్ణి అడగకుండా, పరిశుద్ధాత్మ మీద ఆధారపడకుండా, పరిశుద్ధాత్మని యొక్క గైడెన్స్ మనం తీసుకోకుండా, మరి పరిశుద్ధాత్మ దేవుడు హీజ్ అ కౌన్సిలర్, మనకి కౌన్సిల్ చేస్తాడంట. మనం ఏం నిర్ణయం తీసుకోవాలి, ఎలాంటి డిసిషన్స్ తీసుకోవాలి, ఎలాంటి పరిస్థితుల్లో మనం ఎలా యాక్ట్ చేయాలి అనేది కూడా పరిశుద్ధాత్మ దేవుడు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు సహాయముగా పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకు ఇచ్చి ఉన్నాడు కదా. కొన్నిసార్లు మన ప్రాబ్లమ్స్కి కారణము మనుషులు కావచ్చు, మన తల్లిదండ్రులు కావచ్చు, మన ఓన్ డెసిషన్స్ కావచ్చు, తల్లిదండ్రుల నిర్ణయాల వలన మన జీవితంలో మనకు కష్టాలు వచ్చిండవచ్చు. కానీ ఇప్పుడు మనము తల్లిదండ్రులను బ్లేమ్ చేసుకుంటూ, మన యొక్క చుట్టుపక్కల వాళ్ళ మీద బ్లేమ్ చేసుకుంటూ మనం సమయాన్ని వృధా చేసుకుంటే ఏమి ప్రయోజనం అండి? మనకు లాభం లేదు. టైం వేస్ట్ చేయకుండా ఇప్పుడన్నా మనం దాని గురించి చింత చేసుకుంటూ, దాని గురించి ఆలోచించుకుంటూ, దాని గురించి పాస్ట్ అయ్యో నేను ఇలా చేస్తుంటే ఇలా అయ్యేది కాదు కదా, నేను ఈ డిసిషన్ ఎందుకు తీసుకున్నాను, ఇలా ఎందుకు నేను ఆ టైంలో ప్రవర్తించాను అని మనము ఎన్నోసార్లు మనసులో తలంపులు కలుగుతుంటాయన్నమాట మనకి. అవన్నీ తలంచేది ప్రక్కన పెట్టేసి, దేవా అయ్యిందేదో అయ్యింది, చేసిందేదో చేశాను, మరి నా జీవితంలో నా వలన నా లైఫ్ ఇలా లేదు, నేను ఎందుకు సఫర్ అవ్వాలి, నేను నా తల్లిదండ్రుల డిసిషన్ వల్లనే కదా నేను ఈ కోర్స్ తీసుకున్నాను, నా తల్లిదండ్రుల డిసిషన్ వల్లనే కదా నేను మ్యారేజ్ చేసుకున్నాను, మరి నేను తల్లిదండ్రులు చెప్పిన మాట ప్రకారం నేను జీవించినప్పటికీ కూడా నాకు ఎందుకు ఈ కష్టాలు వచ్చినాయి అని మనము దేవుణ్ణి ప్రశ్న అడుగుతాం కొన్నిసార్లు. సరే అయిపోయింది సంథింగ్ దేవుడు అన్నాడు కదా దేవుని వాక్యంలో, దేవుణ్ణి ప్రేమించు వారి కొరకు దేవుడు ఏర్పరచుకున్న వారికి సమస్తము సమకూడి మేలు కొరకు జరుగుతుందంట. అంటే మనము ఎంత మంచి దేవుడు మన దేవుడు అంటే, దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు కాబట్టి, దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి, మనము కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకున్న లైఫ్లో, మనం తప్పుడు అడుగులు వేసినప్పటికీ కూడా దేవుడు నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. సో ఈరోజు మనం ఏం చేద్దాము? దేవుని మీద ఆధారపడదాం. హల్లెలూయా. దేవుని అడుగుదాం, దేవా మరి ఎందుకు నా జీవితంలో ఇలా అయింది, మరి ఇప్పుడు నేనేం చేయాలి అని దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మరి నీకు సహాయం చేస్తాడంట. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు మనతో మెల్లటి స్వరంతో కానీ మాటల ద్వారా కానీ మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు, మనకు గైడ్ చేస్తూ ఉంటాడు, మనకు చెప్తూ ఉంటాడు. స్పిరిట్ ప్రాంప్టింగ్స్ మనము నెగ్లెక్ట్ చేస్తాం. ఆయన మాట్లాడుతూ ఉంటాడు కానీ మనము నెగ్లెక్ట్ చేస్తుంటాం అనమాట. సో మనం దాన్ని పట్టించుకోము, మనము పరిశుద్ధాత్మ మాటలను వినిపించుకోమన్నమాట. సో ఆ పరిశుద్ధాత్ముడు ప్రాంప్ట్ చేస్తున్నప్పుడు, పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నప్పుడు
నువ్వు దాన్ని పట్టించుకోలేదు, దాన్ని నెగ్లెక్ట్ చేసావు, దాన్ని రిజెక్ట్ చేసావు. సో దానివల్ల కూడా ఇంకా మనం సమస్యలలో ఉన్నాం, ఇంకా మనం అందులోనే ఉండిపోయామన్నమాట, ఆ సమస్యలోనే ఉండిపోయాం, దాంట్లో నుంచి బయటికి రాలేకపోతున్నాం, మన జీవితంలో ముందుకు సాగలేకపోతున్నాం. ఏం చేస్తాం తెలుసా, మనల్ని మనం విక్టిమైజ్ చేసుకుంటాం. నా భర్త ఇలా చేయడం వల్ల నేను ఇలా ఉన్నాను, నా భార్య ఇలా చేయడం వల్ల నేను ఇలా ఉన్నాను, నా తల్లిదండ్రులు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వల్ల నేను ఇలా ఉన్నానని మనం ఎప్పుడు చూసినా మనల్ని మనము విక్టిమైజ్ చేసుకుంటాం అనమాట. విక్టిమైజ్ చేసుకొని వి ప్లే బ్లేమ్ గేమ్ అంటారు కదా, మనం ఇతరులను బ్లేమ్ చేసుకుంటూ మన జీవితాన్ని గడిపేస్తూ ఉంటాం అనమాట. మన యాక్షన్స్ వలన, మన తప్పుడు నిర్ణయాల వలన, మన డిసిషన్స్ వలన, మన యొక్క శరీర ఆశల వలన కూడా మనం ఏం చేస్తామంటే మన యాక్షన్స్ ఉంటాయి అన్నమాట. మన శరీర ఆశల వలన కూడా మన యొక్క క్రియలు ఉంటాయి కదా. సో ఆ యొక్క మన ప్రవర్తన ఉంటుంది, మన డిజైర్స్ అంటే వరల్డ్లీ డిజైర్స్ వలన కూడా మన ప్రవర్తన మారిపోతూ ఉంటుంది, మన యొక్క బిహేవియర్ మారిపోతూ ఉంటుంది. మనము చాలాసార్లు వేరే వాళ్ళ వలన అనుకుంటాం, ఇట్ ఈస్ నాట్ ఆల్వేస్ అదర్స్. వేరే వాళ్ళ వలన మన జీవితం ఇలా లేదు. సమ్ టైమ్స్ ఈరోజు మన జీవితం ఎలా ఉందో దానికి కారణం మనమే అయి ఉంటాం. అందుకనే మనం ఏమంటున్నానంటే, మనమైనా ఇతరులైనా స్టాప్ ఫోకసింగ్ ఆన్ పాస్ట్ థింగ్స్. పాతవి ఏవి జరిగాయి మన జీవితంలో దాని గురించి మనం ఆలోచించకుండా, అన్నీ అయిపోయాయి కదా, ఇఫ్ వీఆర్ థింకింగ్ అబౌట్ ద థింగ్స్, మన పాస్ట్ విషయం ఆలోచించుకుంటూ సమయాన్ని వృధా చేస్తుంటే మనం చాలా చాలా సిల్లీ థింగ్స్ మీద మనము టైం వేస్ట్ చేస్తున్నామంట. చాలా అంటే అది అవును, ఆ డిసిషన్స్ వల్ల మన లైఫ్ చాలా మనము డీప్ ప్రాబ్లమ్స్లో మనం పడిపోయాం, కరెక్టే, కాదనట్లేదు. కానీ ఇప్పుడు దాని గురించి ఆలోచించడం వల్ల దాని నుంచి ఏమీ ప్రయోజనం లేదు కదా. మనం ఆలోచించొద్దు, అలాంటి తలంపులు మనలోకి రావడం వల్ల అనవసరంగా డిప్రెస్ ఫీలింగ్స్ మనకు కలుగుతాయి కదా.